ఈ నెల 31న కేరళకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించున్నాయి. ఆ తర్వాత వారం రోజుల్లో ఏపీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 24న ఇది బలపడి వాయుగుణంగా మారుతుంది. ఏపీ, తెలంగాణలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మన రిపోర్టర్ భవిత నాడు తెలుసుకుందాం. భవిత, ఏంటి వెదర్ అప్డేట్స్? రైతులు ఈరోజు రేపు ఎల్లుండి వరుసగా 3-5 రోజుల పాటు తెలంగాణతో పాటు ఏపీలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలుసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి అది మరో 2 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో కంటే మొదటి ఒక వారం రోజుల ముందు నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కొద్ది మేరకు ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా గంటకు దాదాపు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తుంది. అందుకు గాను కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఈ ఈదురుగాలు 30-40 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి ఈదురుగాలు మాత్రం తెలంగాణకు సంబంధించిన జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాలపల్లి కావచ్చు, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ఒక 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు ఈసారి అంటే గతంలో కంటే ముందుగానే కేరళకు తాకుతాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గతంలో లేని విధంగా ఈసారి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఎందుకు కానీ కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇటు తెలంగాణలో మాత్రం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ చేస్తే మరికొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తుంది. అయితే గతంలో లేని విధంగా ఈసారి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు అనుగుణంగానే ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వ్యవసాయ వృత్తి చేసే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత.